పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చమ్మపాళ్లెం గ్రామ శివారు పొలాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ, ఎస్ఐ చల్లా కిషోర్ సిబ్బంది ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్న సిబ్బంది మీద దాడి చేసి 10 పందెం కోళ్లు, 15 బైకులు, 2 కార్లు, 33,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 15 మంది పందెం నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. కోళ్ల పందెం నిర్వహిస్తున్న తిరుపతి రాజును మరియు కొందరు వ్యక్తులను ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రామకృష్ణ హెచ్చరించారు. నర్సరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్ మేము ఎస్బీ వాళ్ళందరం కలిసి అచ్చమ్మపాలెం అవుట్స్కట్స్లో ప్లాట్లలో ఈ కోడి పందాలు వేస్తానని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ గారికి. సార్ చెప్పిన డైరెక్షన్ ప్రకారం మేము పోయి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ జరిగిన తర్వాత అందులో 2 కార్లు, 15 బైకులు, 16 మంది ముద్దాయిలు, 10 కోళ్ళు, 33,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి ఎవరైనా సరే ఈ కోడి పందాలు ఇలా వేస్తే మాత్రం మేము రైడ్ చేస్తాము, కేసులు కడతాము, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాగే వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము.